స్టోరీ టైం మిత్రులకి అభివాదాలు. చాలా కాలం తర్వాత మరొక సాహితీ అంశం గురించి విహంగ వీక్షణంగా మీతో విన్నవించుకోవాలని ప్రయత్నిస్తున్నాను. మీ ముందుకొచ్చాను. ఒక మహానుభావుడి యొక్క కవితా వైభవం ఎంతటిదో మనం అంచనా వేయడమే చాలా కష్టం. మంచి మనసు ఉండాలి, సహృదయం ఉండాలి, రసహృదయం ఉండాలి, అర్థం చేసుకునేటువంటి మనస్తత్వం ఉండాలి, ఆలోచనలకి పరిధి ఉండకూడదు. అనంత వినీల ఆకాశంలో ఎంతటి భావ పరంపర ఉందో తనలో ఆ భావాల్ని ఇముడ్చుకొని విస్ఫోటనం చేసినటువంటి కవులు మనకి సాహిత్యంలో చాలామంది ఉన్నారు. ఈ పద్యం వినండి. రాజు మరణించే ఒక తార రాలిపోయే, కవియు మరణించే ఒక తార గగనమెక్కే, రాజు జీవించే రాతి విగ్రహములందు, సుకవి జీవించే ప్రజల నాలుకలయందు. ఎంత గొప్ప పద్యం అండి ఇది. రాజులు, రాజ్యాలు, పరిపాలన వారున్నంత వరకు భేష్ భేష్ అంటారు, భళి భళి అంటారు, గొప్పగా మెచ్చుకుంటారు. వారు మరణించిన తర్వాత కొంతకాలం మెచ్చుకొని వాళ్ళకి రాతి విగ్రహాలు చేయించి కొంత సంస్కారం చేస్తారు. ఆ తర్వాత అవి మాసిపోతాయి, మూసిపోతాయి. కానీ సుకవి ప్రజల యొక్క జీవనాడి తెలిసి ప్రజల్లో చొచ్చుకుపోయేటువంటి ఒక మంచి కవి యొక్క రచనలు ఎంతటి ప్రేరకాలో, ఎంతటి బలవత్తరాలో ఆ కవి ప్రజల్లోపల జీవిస్తూనే ఉంటాడు, జీవించే ఉంటాడు. ఆ సుకవి ప్రజల నాలుకల మీదే ఉంటాడు, మనసులో కూడా కాదు. అంటే అంతగా ముద్ర వేసినటువంటి మహానుభావుడి గురించి మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. మన సాహితీ ప్రపంచంలో విశిష్ట కవిగా పేరొందినటువంటి గుర్రం జాషువా గారి గురించి విహంగ వీక్షణంగా నాకు తెలిసినంత, నేను చెప్పగలిగినంత ప్రయత్నం చేస్తాను. గౌరవం కులానిక, కళానిక, కవిత్వంలో కూడా కులభేదాల అని ఆశ్చర్యపోయే రోజుల్లో గుర్రం జాషువా పుట్టారు. ఆయన పద్యాలు చదివి భళి భళి అని మెచ్చుకున్న వారే జాతి కులం తెలిసాక చీచీ అన్నారు, చీదరించారు, నొచ్చుకున్నారు. మరి సున్నితమైన హృదయము, భావుకత్వము కల కవి యొక్క బాధ అర్థం చేసుకోలేరా? అందుకనే ఆ బాధ ఆ కవి నోట ఒక మంచి పద్యంగా మనకి మిగిలింది, దక్కింది. నా కవితా వధూటి వదనంబును యగాదిగా చూసి, రూపురేఖ కమనీయ వైఖరులగాంచి, భళి భళి అన్నవారే మీదే కులమన్న ప్రశ్న వెలయించి, చివాలున లేచిపోవుచో బాకున కృమ్మినట్లగున్ పార్థివచంద్ర వచింప సిగ్గగున్. ఎంత ఆవేదన పొందకపోతే ఇంతటి మంచి పద్యం వస్తుందండి మనకి. కవితా వధూటి, కవితా కన్యక ఎప్పుడు ఎవరు తీసుకెళ్తారో, ఎవరి సొంతం అవుతారో తెలియదు. అందచందాలు, రూపురేఖలు దిద్దుకున్నటువంటి ఆ కవితా కన్యకని యగాదిగా చూసి బలిబలి చాలా బాగుంది, ఎంత అందంగా చెక్కారు, ఎంత బాగుంది ఈ కవితా కన్యక అని మెచ్చుకున్న వాళ్ళే ఎవరు రాశారు ఏంటి అని పుట్టుపూర్వోత్తరాలు తవి చూసి చీదరించుకుంటే కనుక ఆ సృష్టికర్తకి, ఆ కన్యకని పుట్టించుకునే వాళ్ళకి ఎంత అవమానం అండి, ఎంత సిగ్గు. కానీ ఆయన సిగ్గుపడాల్సిన అవసరం లేదండి, మనం సిగ్గుపడాలి. కవిత్వానికి కులము, మతము, జాతి, ఈ వైరాలు, వర్ణవర్గ విభేదాలను సృష్టించడం మనం చేసుకున్నటువంటి దురదృష్టం, మనం చేసినటువంటి పాపం. కవిత్వంలో పస చూడాలి తప్ప కులం చూస్తారండి? ఇదే మన సంస్కృతి, ఇదే మన వైభవం, ఇదే మన సంస్కారం? కానే కాదు. ఆ కవి యొక్క గొప్పదనాన్ని ఆయన కావ్యంలో
చెప్పబడినటువంటి అంశాల్ని, లోకోపయోగమైనటువంటి విధానాన్ని, కవిత పద్ధతిని, వైఖరిని చూసి మెచ్చుకోగలగడమే చదువరి చేయవలసినటువంటి పని, విమర్శకుడు చేయవలసినటువంటి పని. కవిత్వంలో తప్పుపట్టు మెచ్చుకుంటాం, కవిత్వంలో చర్చలు లేవది ఆనందిస్తాం, కానీ కవి పుట్టు పూర్వోత్తరాలు తవ్వడానికి ప్రయత్నం చేయకు, పాతి పెట్టేస్తాం అన్నటువంటి నిరసన ఆ రోజుల్లో చాలా చాలా తీవ్రంగా వ్యక్తమైందని అనేక మంది విమర్శకులు మనకి తెలియజేస్తూ ఉన్నారు. కవిత్వం బ్రాహ్మణుల సొమ్మే అని చెప్పినటువంటి కవులు, అప్పకవి లాంటి వాళ్ళు ఉన్నారు ప్రాచీన కాలంలో. కానీ అది చాలా విషాదం, వివాదాస్పదం. దేవుని పెళ్లికి అందరూ పెద్దలే అన్నట్టు చెళ్ళపిల్లవారు తమ కథలు గాథల్లో చాలామందికి సమాధానం చెప్పారు. కవిత్వంలో చూడాల్సింది ఆ కవి యొక్క రచనా వైభవం, ఆ కవి యొక్క ఆలోచన పరంపర, ఆ కవిత శిల్పం, జనానికి ఏం చెప్పదలుచుకున్నాడు అనేది చూడాలి తప్ప మిగతావి కాదు అని ఖరాఖండిగా తెగేసి చెప్పినటువంటి చెళ్ళపిల్లవారి సహోదరానికి మనం జోహార్లు అర్పించాల్సిందే. జాషువా కవిత్వాన్ని, అతని వ్యక్తిత్వాన్ని విడదీసి చూడడం కష్టం. అవి ఒకదానికొకటి కారకాలు, ఉపస్కారకాలు, అవిభాజ్యంగా కలిసి మండినటువంటి అనల జ్వాలలని నారాయణ రెడ్డి గారు తెలియజేశారు. అది మనం అందరం కూడా అంగీకరించవలసినటువంటి సత్యం. ఆధునిక ఆంధ్ర సాహిత్య రంగంలో తొలితరం కవుల్లో అన్ని విధాల విలక్షణంగా ప్రసన్నమయ్యే మహనీయ మూర్తి జాషువా. వారిది రాపిడి పడ్డ జీవితం, ఆ రాపిడిలోనే రాణించిన ప్రతిభతో గుబాళించిన కవిత, కులమత విద్వేషంబులు తలచూపని కళారాజ్యం కోసం కలలు కన్న ఆశావాది, సమతావాది, మానవతావాది జాషువా. వారి గురించినటువంటి, వారి రచనల గురించినటువంటి అనేకులు పరిశోధనలు చేశారు, ప్రమాణాలు నెలకొల్పారు. జిఎన్ రెడ్డి గారు, భాస్కర చౌదరి గారు, వీరు అందులో అగ్రగణ్యులుగా. భాస్కర చౌదరి గారి నాకు సన్నిహితులు కూడా, నాతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపారు. అంటే ఆనాటి కవితా వైభవం ఏంటి, ఎట్లా అనేటువంటిది, నాన్నగారి కవితా ధోరణిల గురించి వారు చర్చించినటువంటి సందర్భాలు నాకు మనసులో స్థిరపడిపోయినాయి. జాషువా ఖండకావ్యాలకి సార్వజనీనత లభించింది. వస్తు నవ్యత, వస్తు వైవిధ్యం, వ్యథాభరితమైన హృదయం నుంచి పొంగి పొరలిన భావావేగం, క్షుద్ర వస్తువులో కూడా ఒక ఔదాత్యాన్ని చూడగలిగిన సహృదయం వాటికి ఒక ప్రశస్తిని చేకూర్చాయి. వాటికి తోడు ఎత్తుపల్లాలు లేనటువంటి శైలి, సామాన్య ప్రజల వ్యవహారంలో బాగా నలిగిపోయినటువంటి పదప్రయోగాలు, కొన్ని శతాబ్దాలుగా తెలుగువారికి సన్నిహితమైపోయిన హృద్యము, సంప్రదాయబద్ధము అయిన పద్యరచన జాషువా కావ్యకండికలకు మెరుగుల్ని దిద్దాయని భాస్కర చౌదరి గారి అభిప్రాయం నాకు తెలియజేశారు. 1895 సెప్టెంబర్ 28న వినుకొండలో గుర్రం వీరయ్య, లింగమాంబలకి జన్మించారు జాషువా. కవి కావడానికి అనుకూల పరిస్థితులు లేని వ్యవస్థను ఎదుర్కొని నిలబడి మహాకవిగా పేరు పొందారు. కులం రీత్యా 10 మందిలోకి తిరగడానికి కానీ, చదువుకోవడానికి కానీ ఆయనకి అవకాశం దక్కలేదు. అయినా అన్ని తుఫానులకి సహించి వటవృక్షంలాగా నిలబడ్డారు. తన వాళ్లే తనల్ని ఎగతాళి చేసినటువంటి రోజులు కూడా ఉన్నాయని చెప్పారు, మదనపడ్డారు. కులభేద భావాన్ని సహించలేకపోయారు. ప్రాథమిక ఉపాధ్యాయుడిగా ఉద్యోగం ప్రారంభించారు. ఆనాటి మూకీ చిత్రాలకి వ్యాఖ్యాతగా ఊరూరా తిరిగినప్పుడు
కందుకూరి, చిలకమర్తి, తిరుపతి వెంకట కవుల యొక్క ప్రోత్సాహాన్ని పొందారు. ఉభయ భాషా ప్రవీణులై, తెలుగు పండితుడై, బురదలో పుట్టిన కమలంలాగా వికసించారు. ఆకాశవాణి మద్రాసు కేంద్రంలో తెలుగు ప్రొడ్యూసర్గా పనిచేశారు. కవి కోకిల, కవితా విశారద, మధుర పద్మభూషణ, మధుర శ్రీనాథ, నవయుగ కవి చక్రవర్తి మొదలైన బిరుదాలు కూడా పొందారు. కళాప్రపూర్ణ, పద్మభూషణ బిరుదాంకితులు. క్రీస్తు చరిత్ర అనే కావ్యానికి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి కూడా లభించింది. రాష్ట్ర శాసన మండలిలో సభ్యులు కూడా అయ్యారు. 1971 జూలై 24న వారు కీర్తిశేషులయ్యారు. ఆయన రచనలు టూకీగా తీసుకుంటే పద్యకావ్యాల్లో హిమధా మార్కధర ప్రణయం, పరిణయం, కన్యకా పరమేశ్వరి, శివాజీ అనే ప్రబంధాలు ఇవి అముద్రితాలు అంటారు. అట్లాగే కావ్య ఖండికలు 7 సంపుటాలుగా, ప్రచార గీతాలు, యుద్ధ గీతాలు, ఖండకావ్యాలు అనాథ స్వప్న కథ, గబ్బిలం, కాందిశీకుడు, నేతాజీ, బాపూజీ, స్వయంవరం, రాష్ట్రపూజ, కొత్త లోకం, ముసాఫరులు, నాగార్జున సాగర్. లఘు కావ్యాలుగా చెప్పబడిన ఫిరదౌసి, ముంతాజ్ మహల్, క్రీస్తు చరిత్ర చాలా పేరు ప్రశస్తులు పొందినటువంటివి. చంద్రిక ఇది అముద్రితం, కుశలవోపాఖ్యానం మొదలైన గద్య కృతులు లభ్యమవుతున్నాయి. దావీదు చరిత్ర ఇది అముద్రితం. మదాలస ఇది కూడా అలభ్యం. రుక్మిణీ కళ్యాణం, చిదానంద ప్రభాతం, ధ్రువ విజయం, వీరబాబు, తెరచాటు ఇట్లాంటి దృశ్య కావ్యాలని ఇంచుమించు నాటకాలుగా చెప్పుకోవచ్చు. నా కథ అనే పద్యరచనతో తన స్వీయ చరిత్రను కూడా ఆయన చెప్పుకున్నట్టుగా తెలుస్తోంది. నాదు కన్నీటి కథ సమన్వయము సేయ, ఆర్ద్ర హృదయంబు కూడా కొంత అవసరంబు అని వాపోయారు జాషువా. అటువంటి జాషువా కవిత్వాన్ని ఆర్ద్ర హృదయంతో విమర్శనాత్మకంగా విశ్లేషిస్తూ మనం పరిశీలించాల్సింది. సుకవి జీవించే ప్రజల నాలుకలయందు ఇది ఫిరదౌసి కావ్యంలో జాషువా చెప్పినటువంటి మాట. అందుకనే వారు సుకవి కాబట్టే ఇప్పటికీ ప్రజల నాలుకల మీదే కాదు, హృదయాలలో కూడా సజీవంగా ఉన్నారు. ఆయన నిజంగా కీర్తిశేషుడు. సమసమాజం లేనప్పుడు, అసమ సమాజం బాకులు గుచ్చినప్పుడు, అంటరానితనం విషాగ్నులు చిమ్మినప్పుడు, దుర్భర దారిద్ర్యం వెన్నాడినప్పుడు, దురంతర వేదన గుండెల్లో తుకతుక ఉడికినప్పుడు జాషువా గుర్తొస్తారు. అతని ఫిరదౌసి గుర్తొస్తుంది. గబ్బిలం జ్ఞాపకానికి వస్తుంది. శ్మశాన వాటి నిట్టూర్పు పొగలతో కట్టెదుట నిలుస్తుంది. ఇంకా ఇంకా ఎన్నెన్నో ఖండకృతులు ప్రతిఘటనకి ప్రతిధ్వనిగా మనకు వినిపిస్తూ ఉంటాయి. ఇది అనేకులు అనేక రకాలుగా వారిని కీర్తించినటువంటి మాటలు. అచ్చమైనటువంటి కవిత్వానికి, ఆవేదనకి, ఒక ఆర్ద్రతకి, కరుణరసానికి నిలయమైన కవిత్వం గుర్రం జాషువా గారిది. జాషువా సంప్రదాయబద్ధమైన పద్యాన్ని ఆయుధంగా ఎంచుకున్న పద్యరచనలో కూడా మార్పులు తెచ్చారు. వ్యాకరణ నియమాలను సడలించారు. భాషా స్వేచ్ఛను వ్యక్తీకరించారు. అరబ్బీ, పారసీ, ఉర్దూ మాటల్ని చాలా చోట్ల ప్రయోగించారు. ఇష్టం వచ్చినట్టుగా ప్రయత్నించారు. దేశ్య పదాలు ఇంకా చెప్పనే అక్కర్లేదు. భువనహితం కోరే కవితా కళాశక్తి ఎట్లా ఉండాలో జాషువా గారే స్వయంగా చెప్పారు. వ్యవహారంబున భ్రష్టమయ్యు రసభావ స్ఫూర్తి కల్పించి మార్దవముల్ శబ్దములెన్నియో కలుగా శాస్త్రజ్ఞానమాతృల్ పురా కవితోన్మత్తులు
ఎరుంగజాలుదురే కుగ్రామీణ భాషాబ్దిలో చవులూరించు తెలుగు పలుకుల జగాస్వారాస్య రహస్యమున్. అంటే జనజీవితంలో ప్రచారంలో ఉన్నటువంటి మాటల్లో కవిత్వం లేదా, రసం లేదా, అందులో భాషా అభిప్రాయ వ్యక్తీకరణకి అవకాశం లేదా, ప్రాచీన సూత్రాలని పాటిస్తేనే వస్తుందా, రసస్ఫూర్తి ఆ విధంగానే కలుగుతుందా అనే ప్రశ్నలు ఆయన సంధించారు. జాషువా కూడా మొదట్లో ప్రణయ కవిత్వం కొంత రాసినట్టు చూచాయిగా తెలుస్తోంది, కానీ జాషువా భావకవిత్వం వైపు కన్నెత్తి కూడా చూడలేదు. శ్రీశ్రీ లాంటి కవి మీద కూడా భావకవిత ప్రభావం మనకు కనిపిస్తుంది కదా. కానీ జాషువా ఊహావిహారి అయిన భావకవిత్వాన్ని కాదు అని వాస్తవిక ప్రపంచంలోకి వచ్చారు. భావకవుల్ని, వాళ్ళ ఊహాప్రేయసి వర్ణనల్ని, పిచ్చి రోదనని నిరసించాడు, ఘాటుగానే విమర్శించాడు. కవి సమయమును తప్పి నుడికారపు సొంపును పాడు చేసి నీ వ్యవతక కోసమో కుమిలి ఏడ్చుచు చక్కని తెలుగు కవితకు ఆయువును కుదించి ఏమిటికి అయోమయం వనరింతు వీవు నీ కవనము పాడుగాను వెడగా ఇక నేను రమ్ము దారికి. ఆయన రాసిన ఈ పద్యం చూడండి ఎంత గొప్పగా ఉన్నా అంటే, ఒక భావకవిత్వాన్ని అన్నింటినీ కలిపి అందరి కవిత్వాన్ని నిరసిస్తూ ఆయన ఒక ప్రబోధాన్ని చేశారు. ఆయన అభిప్రాయాన్ని చాలా నిష్కర్షగా తెలియజేశారు. మంచి మాటలు వాడు కాదంటల్లా, కానీ ఊహాలోకంలోకి విహరించకు. ఎవరి కోసం ఏడవడం దేనికి, ఎవరినో సృష్టించుకొని ఆ ఊహాసుందరి, ఆ ప్రణయం, అవన్నీ కల్పనలు. నిజ జీవితంలోకి రావయ్యా, చుట్టుపక్కల ప్రపంచాన్ని చూడు, అందులో ఉన్నటువంటి కష్టాలు నష్టాలు చూడు, ఎందుకు నీకు నువ్వు మనసును కుదించుకొని అయోమయంలోకి జీవిస్తావు అని ఆయన చాలా రండి, ఇప్పటికైనా దారికి రండి, మంచి కవిత్వానికి పునాదులు వేయండి, జనజీవితానికి అద్దం పట్టండి అని పిలుపునిచ్చారు. అట్లాగే జాషువా తన కవితా రీతుల్లో శ్లేషాలంకారాన్ని కూడా పోషించాడని చెప్పుకోవచ్చు. ఉదాహరణకి జీర్ణ దేవాలయముల వసించుకతన కటిక చీకటిలోని చక్కని గుణంబు అవగతము చేసుకున్న దివాంతమొకటి పగలు వలదని శ్లేషగా పలకసాగే అన్నాడు. ఇది చాలా అద్భుతమైనటువంటి ప్రయోగం. ఇక్కడ పగ అంటే, పగలు అంటే దినము అనే అర్థం. మనం పగలు రేయి అంటాం కదా, అట్లా. మరొక అర్థం విరోధము అని. ఇక్కడ జీర్ణ దేవాలయములు అంటే శిథిలమైనటువంటి దేవాలయం, మామూలు ప్రదేశాలు కూడా. ఎక్కడైనా సరే దివాంతం, గబ్బిలం తిరుగుతూ ఉంటుంది, అది పగలు కనపడదు. ఎందుకంటే పగలు దానికి అది దివాంతం కదా, పగటిని చూడలేదు, రాత్రిని మాత్రమే చూడగలదు. ఆ రాత్రే తిరగేటువంటి ఆ గబ్బిలం జీర్ణమైన దేవాలయం, శిథిలమైనటువంటి దేవాలయం, దాంట్లో అంటే పూజా పునస్కారాలు ఎక్కువగా జరపనటువంటి ఆ మందిరంలో కూడా తలకిందులుగా వేళ్లాడుతున్నటువంటి ఆ గబ్బిలం శివుని యొక్క చెవికి తన నోరు దగ్గరగా ఉంటుంది కాబట్టి తన వాళ్ళ కష్టాలు సుఖాలు ఆ శివుడికి చెప్పుకుంటుంది. వీలైతే దాన్ని కైలాసం దాకా తీసుకెళ్ళమని కూడా దూతగా తన మాటగా చెప్తుంది. ఇది చాలా అద్భుతమైనటువంటి ప్రయోగం. మామూలుగా అపశకునంగా భావించేటువంటి గబ్బిలాన్ని ఒక ఆలంకారిక రీతిలో, ఒక ఉదాత్తమైన జీవిగా
ఒక ప్రాణమున్న ఆహ్, అతిథిగా భావించి దాని మీద కూడా కవిత్వాన్ని అల్లగలిగినటువంటి మహానుభావుడు జాషువా. కటిక చీకటిలో కూడా ఆ చక్కని గుణాన్ని, అంటే తనకు వచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకోవడం ఆ గబ్బిలం చేస్తున్నటువంటి పని. తలకిందులుగా తపస్సు చేస్తారంటారు కదా, అట్లాగే తలకిందులుగా వేళ్లాడుతున్నటువంటి ఆ గబ్బిలం, దాని మనోగతం, దానిలో ఉన్నటువంటి గొప్పతనం, అది కవితా వస్తువుగా వాడుకొని దాని మీద కవిత్వం రాసినటువంటి తమ సమస్యలని విన్నవించుకున్నటువంటి తీరు అనన్య సామాన్యం అనే చెప్పాలి. అందుకే జాషువాని జాళువా అని కూడా ఆధునిక కాలంలో కొంతమంది చమత్కరించారు. జాళువా అంటే బంగారం అని అర్థం. అంటే బంగారం లాంటి కవిత్వాన్ని రాసినటువంటి మహానుభావుడు జాషువా అని కొంతమంది ఆధునికులు వారిని ప్రశంసించారు. కఠిన చిత్తుల దురాగతములు ఖండించి కనికరములకించు కులము నాది అని చెప్తూ, నిమ్న జాతుల కన్నీటి నీరదములు పిడుగులై దేశమును కాల్చివేయునని హెచ్చరించారు, కూడా గర్జించారు, శపించారు. అసలు ఈ చాతుర్వర్ణ్య వ్యవస్థనే నిలదీస్తూ జాషువా విప్లవమూర్తిగా సాక్షాత్కరిస్తారు. పంచముఖులం ఎక్కడుందని హుంకరించారు. ముసలివాడైన బ్రహ్మకు పుట్టినారు నలుగురు కుమారులనుట విన్నాము, కానీ పసరము కన్న హీనుడ అభాగ్యుడనైన 5వ కులస్థుడెవరమ్మా సవిత్రి అని ప్రశ్నించారు. కులం వల్ల కలిగిన అవమానం, దారిద్ర్యం వల్ల దైన్యం రెండు జాషువాన్ని కలిచివేశాయి. పచ్చి నిజమైన సంఘటనని చిన్ననాడే జాషువా ఎదుర్కొన్నారు. లేత మనసులో పడిన ఆ ముద్ర చెరిగిపోతుందా? నా కథలో మనందరికీ ఒక వీడియో తీసినట్టుగా ఒక దృశ్యాన్ని చిత్రీకరించారు. నిన్ను వినుము, ఒకనాడు నేను పురవీధిని పోవుచుండా వైశ్యనందనులో ధర్మరాజాత్మజులో కన్గొనని ముట్టకు నన్ను అనుచు వెనకన్ జరిగి, అప్పుడేను కోపమున నలుగురి ముగ్గురి కొట్టివే ఆ సంఘటనను నేడును మదింబెడవాయదు దొడ్డగాయమై. చిన్ననాడు జరిగినటువంటి ఆ అవమానాన్ని, తనతో స్నేహం చేయడానికి ముందుకు రానటువంటి ఇతర కులస్తుల్ని, తనని వెలివేసినటువంటి విధానాన్ని, తాను వెనుకంజ వేయాల్సినటువంటి పరిస్థితిని తలుచుకొని ఆ దారుణ అన్యాయాల్ని ఎదుర్కొని ప్రశ్నించినటువంటి పద్ధతి అభినందనీయం. ఆ అభాగ్యుని రక్తమును ఆహరించి ఇనుప గజ్జెల తల్లి జీవనము చేయు కసరి బుసగొట్టు అతని గాలిసోక 4 పడగల హైందవ నాగరాజు అని హిందూ మతాన్ని తీవ్రధ్వనితో నిరసిస్తాడు జాషువా. ఈయన నిష్పక్షపాతి. తన కులంలో గల శాఖాభేదాల్ని, అంటరానితనాన్ని కూడా ఆయన నిలదీశాడు. దేవుడొకడు మాకు దేవళంబులు 2, దేశమొకటి మాకు తెగలు 2, మాట వరుసకొక మతమందుమే కానీ కుల సమస్య వద్ద కుమ్ము దుమ్ము అని తన వాళ్ళని కూడా తన వైపు, అంటే తన నిష్పక్షపాతంగా కవితా ధోరణిలో సమాజంలో ఉన్నటువంటి అన్ని రకాల వ్యవస్థల్ని ఆయన నిగ్గదీసి అడిగాడు, ప్రశ్నించాడు, నిష్ఠురపడ్డాడు, మనల్ని ఆలోచింపచేశాడు. ఒక అభ్యుదయ పంథాలో నడిపించడానికి జాషువా చెప్పినటువంటి కవిత్వం నిజంగా అపురూపం, అనర్ఘం. అంతటితో ఆగలేదు, ఇంట గెలిచి రెచ్చగలవాలన్నాడు. తన కవిత్వంలో కూడా హిందూ ప్రతీకలు వాడుతున్నందుకు కొందరు విమర్శించే ఉంటారు, అందుకనే వాళ్ళకి గుణపాఠం చెప్పడానికి అన్నట్టుగా హిందువులను తూచి ఎగతాళి చేసేద మింటనున్న మురికి కేవగింప ఒరుల తప్పిదంబు లోబర్చుకోలేము, సొంత తప్పు మాకు చురుకులేదు అని ధైర్యంగా కూడా చెప్పాడు. జాషువా అది ప్రతిఘటన తప్ప
కసి కానీ, ద్వేషం కానీ, పగ కానీ కాదు అని మనం చాలా బాగా గుర్తుంచుకోవాల్సింది. కులమతాలు గీసుకున్న గీతలు చొచ్చి పంజరాన కట్టుబడను నేను. నిఖిలి లోకమెట్లు నిర్ణయించిన నాకు తిరుగులేదు విశ్వనరుడ నేను. ఎంత అద్భుతమైన పదమో ఇది, విశ్వనరుణ్ణి. ప్రపంచమంతా వ్యాపించినటువంటి నరుని యొక్క జన్మ ఒకటే. నరుని జన్మ జీవితం ఒకటే. ఆకారం, అందులో ఉన్న రక్తమాంసాలు, అవసాన స్థితి అన్నీ కూడా ఒకటే. ప్రపంచమంతా వ్యాపించినటువంటి ఆ నరుని యొక్క జన్మం, జీవితం స్ఫూర్తిదాయకమని ఆయన తెలియచేశారు. గబ్బిలంలో కవి గబ్బిలం చేత తన మనోగతాన్ని చెప్పిస్తారు. జాషువా ఎంతటి దృఢ నిశ్చయం కలవారో ఈ పద్యం మనకి చెప్తుంది. ధర్మమునకు పిరికితనం ఎన్నడూను లేదు, సత్యవాక్యమునకు చావు లేదు, వెరవనేల నీకు విశ్వనాథుని మ్రోల సృష్టికర్త తాను సృష్టివీవు. ప్రపంచంలో ఏ సృష్టించినా కూడా ఆ భగవంతుడే అంటారు కదా. సృష్టి స్థితి లయకారకులకని చెప్తారు కదా. అందులోనూ శివుడు అటు సృష్టికి లయానికి కూడా కారకుడు కదా. ప్రపంచమంతా ఆయన చేతుల్లోనే ఉంది. శివునాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. ధర్మం అనే దానికి ఎప్పుడు పిరికితనం ఉండకూడదు. నిజం చెప్పేటప్పుడు వెనకడుగు వేయకూడదు. దానికి అసలు సత్యవాక్యానికి చావే లేదు. భయం అనేది విడనాడాలి. జాషువా కరుణరసంలో నుంచి వీరరసాన్ని పొంగించారు. అతడు చిందించే కన్నీళ్లు అగ్నిగోళాలు. అవి దేవరించేవి కావు. వాని తల మీద పులిమిన పంకిలమును కడికి కరుణింపలేదయ్యే గగనగంగ వాని నైవేద్యమున అంటుపడిన వాడు మూడు మూర్తులకు కూడా కూడులేదు. కష్టజీవులు ఎంతమంది ఉన్నారో. మనం గుళ్ళో ప్రతిమని పూజిస్తాం, ఆరాధిస్తాం, రకరకాల నైవేద్యాలను సమకూరుస్తాం. ఆ ఆరాధనా పద్ధతులకు మూలమైన అక్కడ ఆ నిర్మాణానికి కానీ, పండించినటువంటి పంటకు కానీ సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్ళ కష్టాన్నే కదా మనం అనుభవిస్తున్నాం. వాళ్ళని ఈ మూడు మూర్తులకు వాళ్ళ కష్టం లేనిదే కనీసం నైవేద్యం కూడా ఉండదు అని చెప్పారు. జాషువా విగ్రహారాధన పట్ల సుముఖుడు కాదు. పేదల్ని కాదని ఉన్నవాళ్లకు పెట్టడం ఏంటి అనేటువంటి ఒక ఆధునిక హేతువాద దృక్పథం కల జాషువా రాసిన పద్యాల్లో ఒకటి చెప్తుకున్నాం. ప్రతిమల పెండ్లి చేయుటకు 100 వేలు వ్యయించు గాని దుఃఖితమతులైన పేదల ఫకీరుల శూన్యములైన పాత్రలను మెతుకు విదల్సరి భరతమేదిని 33 కోట్ల దేవతలు ఎగబడ్డ దేశమున భాగ్యవిహీనుల క్షుత్తులారునే. ఆయన ప్రశ్నకు మనం సమాధానం చెప్పగలమా? అందులో అబద్ధం ఉందా? నిజంగానే మనకున్నటువంటి దేవతలు, వైభోగాలు, పూజలు, పునస్కారాలు, ఒక మతంలో ఇంతమంది ఆరాధకులు, పక్కనున్న మనిషి కష్టపడుతుంటే తిండికి కూడా లేనటువంటి హీనస్థితిలో ఉన్న మనిషిని గురించి పట్టించుకోరు. కానీ దేవుళ్ళ పెళ్ళిళ్ళకి, పూజలకి లక్షలు, 100, 1000 ఖర్చు పెట్టేటువంటి మహానుభావులు మన దేశంలో కోకొల్లలున్నారని ఆయన చెప్పినటువంటి విషయం అక్షర సత్యం. ఏ విషయం వర్ణించినా జాషువా దృష్టి అమానుషం మీద, అసమ సమాజం మీదే ఉంటుంది. ఎవరూ చూడని చీకటి కోణాలను చూడగల క్రాంతదర్శి జాషువా. సాలెపురుగు మీద కూడా పద్యాలు రాశారాయన. అట్లానే గిజిగాడు ఎంత అందంగా అల్లుకున్నటువంటి 18 రోజులు పట్టే ఆ గిజిగాడి గూడు, ఆ గూడు ఎంత ఒక ఇంజనీర్ కూడా అంత ప్లాన్ చేయడము.
ఎంత అందంగా గూడు నిర్మించుకుంటుందో, దానికి ఆలంబనగా వేసేటువంటి ముడులేవో, జాలువారేటువంటి పద్ధతేంటో, ఆడ ఇంచుమించు ఒక పిచ్చుక ఆకారంలో ఉండేటువంటి గిజిగాడు, ఆ ఆడ పక్షిని ఆకర్షించడం కోసం అందంగా గూడు కట్టడం, ఆ పక్షి వచ్చి లోపలికి వెళ్ళి అది సమకూరిందా, చక్కగా ఉందా, తనకు అనువుగా ఉందా అని చూసి నచ్చకపోతే వెళ్ళిపోయేటువంటి స్వతంత్రం కూడా దానికి ఉంది. మళ్ళా అది ఆ గూడుని సరిచేయదు ఆ మగపక్షి. మళ్ళా ఇంకో గూడుని అల్లడానికి పూనుకుంటుంది. మళ్ళా ఆ ఆడపక్షిని ఆకర్షించడానికి పూనుకుంటుంది. నచ్చితే గనక 2 కలిసి చేసేటువంటి సహజీవనం లోకానికి ఆదర్శప్రాయం. ఆ గిజిగాడి గూడు నిర్మాణం, అందులో ఉండేటువంటి పద్ధతి ఎంత అద్భుతంగా వర్ణిస్తారో జాషువా. అభ్యుదయ దృక్పథాన్ని ప్రబోధించిన జాషువా ఖండకావ్యాల్లో రేడియో మీద కూడా ఆయన పద్యాలు రాశారు. దాంట్లో రేయిపవలు భారతీయ సంస్కృతి పేర గండశిలలు చూపి కథలు చెప్పి కటిక పేదవాని కడుపులో గల చిత్సు గడపగలవే నీవు గగనవాణి అని ఒకే రకమైన కార్యక్రమాలు రేడియోలో రావడం, వాటిల్ని ఆయన కూడా ప్రొడ్యూసర్గా పనిచేస్తారు కదా. ఇట్లా భారతీయ ధర్మాల్ని ఒకే పందాలో ఒకే రకంగా ఒకే మూసలో చెప్పడం ఎంతవరకు సబబు అని కూడా ఆయన ప్రశ్నించారు. అన్నార్తుల ఆక్రందనని ధ్వనింపచేసే ముందు చూపు లోచూపు ఉన్న కవి జాషువా. శ్మశాన వాటికలోని ప్రతి పద్యం మనం చాలా కరుణరస ప్లావితమైనటువంటి ఆయన జాషువాలోని ప్రతిఘటన దృక్పథాన్ని ఆవిష్కరించడానికి ఒక పద్యం నిదర్శనగా మనం చెప్పుకుందాం. గవ్వకు సాటిరాని పలుగాకుల మూకల మాయ చేత వన్నె విధి నన్నె విధి దూరినన్ నన్ను వరించిన శారద లేచిపోవునే ఈ వసుధాస్థలి ఇంపొడవరే రసలుద్ధులు గంట మూనెదన్ రవ్వలు రాల్చెదన్ గరగరలు పచరించద ఆంధ్రవాణికి. మీరు ఎన్ని రకాల నన్ను విమర్శించినా, నాలో లోపాలు చూపించినా, నన్ను ఆవేదనకు గురి చేసిన, నన్ను ఆవహించి నన్ను ఆవరించి నా నోట ఉన్న ఆ సరస్వతీదేవి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుందా, ఆవిడకి నేను కాలాన్ని పట్టుకొని రకరకాల రవ్వల హారాల్ని సమకూరుస్తాను, గరగరలు రచిస్తానన్నారు. అంటే ఆయుధ పరంపరను కూడా నేను సృష్టిస్తాను, అంటే ప్రశ్నించే వాళ్ళకి సమాధానం చెప్తాను అని నిష్కర్షగా నిర్మోహమాటంగా చెప్పినటువంటి పద్ధతి మనం ప్రశంసింపక తప్పదు, దండం పెట్టక తప్పదు, జోహారనక తప్పదు, అంగీకరించక తప్పదు. మత పిచ్చి కానీ, వర్ణోన్నతి కానీ, స్వార్థచింతము కానీ నా కృతులందుండదు. శబ్దాకృతి బ్రహ్మానంద లక్ష్మి నృత్యమనర్చున్నని తన కవితా లక్షణాన్ని తానే చెప్పుకున్నటువంటి మహానుభావుడు జాషువా. గురన్ జాషువా గారికి గల విశిష్టమైనటువంటి స్థానం ముఖ్యంగా ఫిరదౌసి, గబ్బిలం, గిజిగాడు, ఆయన ఖండకావ్యాలు, ఆయన క్రీస్తు చరిత్ర, నా కథ అనే ఆయన ఆత్మచరిత్ర చాలా సమగ్రంగా ఈ అసమ సమాజాన్ని నిరసిస్తూ దుష్టశక్తుల్ని నిర్మూలించాలి అని ఘోషిస్తూ తన అనుభవాల్ని, జ్ఞాపకాల్ని జోడిస్తూ కవిత్వం రాయడం వల్ల జాషువా అనన్య సామాన్యుడైన కవిగా, ఒక ప్రత్యేక విశిష్ట కవిగా పేరుగాంచాడు. ఆయనకి అనేక వేల కృతజ్ఞతలతో, అభినందనలతో ఈ మాటల మందారాల్ని సమర్పిస్తున్నాను. వారు రాసిన 2 పద్యాలు మీకు నేను వినిపిస్తాను.
బొటవ్రేలముల్లోకముల చూచి లోలోనానందపడు నోరు లేని యోగి. తల్లిదండ్రుల తను వల్లరి ద్వైకి వన్నియ పెట్టు 9 నెలల పంట. అమృతంబు విషమను వ్యత్యాసమెరుగక ఆస్వాదింపజను వెర్రిబాగులాడు. అనుభవించు కొలంది ఇనుమడించుచు మరందము జాలువారు చైతన్య ఫలము. భాషరాదు వట్టి పాలు మాత్రమే తాగు, నిద్రపోవు లేచి నిలువలేడు. భాషరాదు వట్టి పాలు మాత్రమే తాగు, నిద్రపోవు లేచి నిలువలేడు. ఎవ్వరెరుంగరితనిదే దేశమో కాని మొన్న ఇలకు మొలిచినాడు. మొన్న ఇలకు మొలిచినాడు. ఈ భూమిని ఏమని వర్ణింతును, ఎంతని వర్ణింతును. ఎందరెందరో మహానుభావులు ఈ భూమిలోనే ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలోన కరిగిపోయే. ఇచ్చోటనే భూములేలిన రాజన్యుని అధికార ముద్రికల్ అంతరించే. ఇచ్చోటనే లేత ఇల్లాలి నల్ల పూసల సౌరు గంగలో కలిసిపోయే. ఇచ్చోట ఎట్టి పేరెన్నిక గన్న చిత్రలేఖకుని కుంచి అనసించే. ఇది పిశాచులతో నిటలేక్షణుండు గజ్జె కదిలించి ఆడు రంగస్థలంబు. ఇది మరణదూత తీక్షణమై దృష్టిలయ అవని పాలించు భస్మ సింహాసనంబు. పై 2 పద్యాల్లో పుట్టినటువంటి శిశువు, ఆ శిశువు పద్యంలో ఉన్న మార్తవం, అట్లాగే అంతంలో మరణించిన తర్వాత ఇది కాటికాపరి చెప్పేటువంటి పద్యం శ్మశాన వాటిలో ఎంత అర్థవంతంగా ఉంటుందో. ఆ రోజుల్లో చీమకుర్తి నాగేశ్వరరావు గారు, డిఏ సుబ్బారావు గారు, బల్చేపల్లి లక్ష్మీకాంతం గారు మొదలైనటువంటి రంగస్థల నటులు అనేకులు వీటిల్ని ప్రచారంలోకి తీసుకొచ్చారు. ఇవి ఈనాటికి కూడా ప్రశంసింపబడుతున్నటువంటి పద్యాలు, పాడుకోబడుతున్న పద్యాలు. జాషువా యొక్క కవితా వైభవానికి నిదర్శనగా నిలిచిపోయినటువంటి శాశ్వత కీర్తిని ఆర్జించినటువంటి పద్యాలు. ఈ పద్యమాలికతో వారికి నివాళులు అర్పిస్తూ స్వస్తి. నేను నమ్మకంగా నాకు అక్కడ రచయించి ఆధారాలు దొరకలేదు, కానీ ఆ నోట ఈ నోట విన్నటువంటి మాటల్ని బట్టి జాషువా గారు అవధానాలు కూడా చేశారన్న ప్రస్తావన ఎవరో తెచ్చారు. నాకు తెలిసినంతవరకు ఆయన పర్యటనలో, ప్రచార గీతాలలో కందుకూరి వారు, చెళ్ళపిల్లవారు వీళ్ళందరి యొక్క మెప్పు పొందారని విన్నాను. అదే ఆథెంటిక్. కానీ ఇట్లా అవధానాలు చేశారు అనే మాట మాత్రం నాకు స్పష్టంగా ఇదవింతం అని తెలియలేదు. ఎవరు కర్ణాకర్ణిగా అంటే విన్నాను, అది ఎంతవరకు నిజమో తెలియదు కాబట్టి నేను మీకు ఆథెంటిక్గా చెప్పాల.
ఆ విన్న ప్రకారంగా ఉన్నదేంటంటే ఆహ్, ఈయన సర్వమానవ నరుడిగా చిత్రీకరింపబడ్డాడు. నరుడిగా ఆయన కీర్తించాడు మానవ జాతిని. ఎవరిని కులం పెట్టి నొప్పించలేదు. తనే అవమానాలు పడ్డాడు. ఆహ్, చల్లపిల్ల వెంకట శాస్త్రి గారు ఈయన కవితా ప్రశస్తిని, ఆయనలో ఉన్న మంచితనాన్ని, ఆయన అవధానాల్ని విని, మెచ్చుకొని, భళి అని, శభాష్ అని ఆయన ఎడమ కాలుని అంటే గుర్రం జాషువా గారి ఎడమ కాలుని తన తొడ మీద పెట్టుకొని గండపెండేరం తొడిగారని ఒక పద్యం ప్రచారంలో ఉంది. అది మరి నిజమో కాదో తెలీదు. కానీ అది ఒకవేళ నిజమే అయితే మాత్రం చాలా గొప్ప సంగతి. ఆయన చెప్పుకున్నారట, నరనరాన బ్రాహ్మణత్వం మూర్తీభవించినటువంటి చెళ్లపిళ్ళ వెంకట శాస్త్రి గారు నా కాలు పట్టుకొని నాలో ఉన్న సరస్వతీదేవికి గండపెండేరం తొడగడం నిజంగా నా సౌభాగ్యం, నా అదృష్టం, నా జన్మ ధన్యమైంది, నాలో ఉన్న వాణి నాకు సాక్షాత్కరించిందని చెప్పి ఆయన ఉప్పొంగిపోయారని విన్నాను, ప్రచారంలో ఉన్నది. అది వాస్తవమో కాదో తెలీదు. కానీ గుర్రం జాషువా గారు కవితాపరంగా అంతటి సన్మానానికి అర్హుడే అని మాత్రం నేను గట్టిగా చెప్పగలను. నాకు చాలా ఇష్టమైన రచన గుర్రం జాషువా గారిది. దానిలో ఒక ఆర్ద్రత ఉంటుంది, మానవత్వం ఉంటుంది, ఒక అర్థం ఉంటుంది, పరమార్థం ఉంటుంది. అందుకనే నేను వారి గురించి ఈ ప్రసంగ పరంపరలో చెప్పడం నా అదృష్టంగానే నేను భావించాను. చెప్పాలంటే వివరంగా ప్రతి కావ్యంలోనూ, ఆయన రాసిన ప్రతి ఖండకావ్యంలోనూ ఒక ఆవేదనాభరితమైనటువంటి సంస్కారం కనపడుతుంది మనకి. అన్నీ కలగలిపి చెప్పాను. మీరందరూ విని నచ్చి మెచ్చుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.